హాయ్ చెప్పు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి బ్లాక్ ఫ్రైడే షాపింగ్ గురించి అనమాట. సో మేము మోస్ట్లీ అంతా ఆన్లైనే షాపింగ్ చేసాము, ఎందుకంటే ఆద్యాతో ఇన్ స్టోర్ కుదరదు కాబట్టి. బట్ షూ తీసుకోవాల్సింది ఉంది. షూ వచ్చేసరికి ఏంటంటే అవి కంఫర్ట్ ఉంటాయా లేవా అనేది మనం ఆన్లైన్లో చూడలేము కాబట్టి మేము దానికోసం ఇన్ స్టోర్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. చూడాలి ఆద్య వచ్చేసరికి అట్లా కోఆపరేట్ చేసిందా లేదా అనేది. అండ్ ఇంకొకటి, మేము కొంచెం ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, లైక్ ఆద్యకు వచ్చేసరికి ఏంటంటే కార్ సీట్ అస్సలు నచ్చదనమాట. అంతకుముందు ఏంటంటే రేర్ ఫేసింగ్ ఉండేది కాబట్టి చూడ్డానికి ఏమి ఉండేది కాబట్టి అసలు కూర్చునేది కాదు. ఈరోజు మేము తనని ఫ్రంట్ సీట్లో, అంటే ఫ్రంట్ సీట్ ఇన్ ద సెన్స్ లైక్ ముందుకు ఫేస్ చేసిన సీట్లో కూర్చోబెట్టాము. సో మేబీ ఒకవేళ ఉంటుంది అనుకుంటున్నాము, చూడాలి అనమాట తను ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ అలాగే మేము ఏమేమి షాప్ చేసాము అనేది చూడాలి అనుకుంటే వీడియో ఎండ్ దాకా చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో మా షాపింగ్ అంతా ఆన్లైన్లోనే జరిగింది అని చెప్పాను కదా. సో ఈ కార్ సీట్ వచ్చేసరికి అమెజాన్లో ఆర్డర్ చేసామన్నమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, కోవిడ్కి ముందు ఎలా ఉండేది అంటే థర్స్డే ఫ్రైడే ఎక్కువ డీల్స్ ఉండేవి అనమాట. ఇన్ స్టోర్ ఎక్కువ ఉండేవి, ఆన్లైన్లో కూడా డీల్స్ ఉండేవి. కాకపోతే ఏంటంటే ఇన్ స్టోర్కి వెళ్తే ఏంటంటే ఎక్స్ట్రా 25% అని 30% అని కూపన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఏమయ్యేదంటే ఇన్ స్టోర్ వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఇంకా తక్కువకి దొరికాయి. ఆన్లైన్లో సేమ్ 70% అలా ఇచ్చేవాళ్ళు. ఇన్ స్టోర్లో ఏంటంటే దాని మీద ఎక్స్ట్రా 10 అని 20% అని ఇచ్చేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసరికి అలా ఏం లేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రీ డీల్స్ అని చెప్పేసి ఒక 10 days 15 days ముందు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. సో అలా వచ్చేసరికి ఏంటంటే మేము ఆద్య కార్ సీట్ తీసుకున్నాము. ఇది వచ్చేసరికి 2-in-1 అనమాట. అంటే రేర్ ఫేసింగ్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ ఫేసింగ్ పెట్టుకోవచ్చు. సో అది మేము యాక్చువల్గా ఆద్యది ఫస్ట్ కార్ సీట్ పర్చేస్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ లేదనమాట. మాకు ఓన్లీ లేక రేర్ ఫేసింగ్ మాత్రమే దొరికింది. సో మేము అదే తీసుకున్నాము. బట్ ఇదైతే మంచి ఆప్షన్ ఉందన్నమాట. రేర్ ఫేసింగ్ అట్లాగే ఫ్రంట్ ఫేసింగ్ రెండు కలిపి ఉండింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఆద్యకు ఆబ్వియస్గా ఇప్పుడు రేర్ సీటింగ్ అవసరం లేదు కాబట్టి మేము ముందున్న లైక్ ఫిట్టింగ్స్ అన్నీ తీసేసామన్నమాట. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్కి తగ్గట్టు సెట్ చేస్తున్నాడు లక్ష్మణ్. అండ్ ఇప్పుడే చెప్పాను కదా రేర్ ఫేసింగ్ అని. రేర్ ఫేసింగ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే లైక్ ఆద్య ఫేస్ వచ్చేసరికి సీట్కి ఫోకస్ అయి ఉంటుంది. ఏం లేదు, యాక్చువల్గా దీనికి రీజన్ ఏంటంటే తనకి ఏదైనా యాక్సిడెంట్స్ అలా అయినప్పుడు వచ్చేసరికి ఏంటంటే లైక్ మనం ముందుకు పడతాం కదా. సో ఇలా రేర్ ఫేసింగ్ ఉన్నప్పుడు ఏంటంటే వెనక్కి సీట్లోనే ఉంటారనమాట. సో బేబీకి ఏమీ ఇంపాక్ట్ అవ్వకుండా అనమాట. సో ఫ్రంట్ ఫేసింగ్ అన్నప్పుడు ఏంటంటే ముందుకు పడతారు కదా. సో బేబీస్కి వచ్చేసరికి మేబీ నెక్ అలాగా ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అలా రేర్ ఫేసింగ్ రికమెండ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే మేము 2 months బ్యాకే ఆద్యకి కార్ సీట్ చేంజ్ చేయొచ్చు తన హైట్ వెయిట్ ప్రకారం. కాకపోతే ఏంటంటే థ్యాంక్స్ గివింగ్కి డీల్స్ వస్తాయి కదా, ఆ డీల్స్లో తీసుకుందాం అన్నట్టు మేము డిలే చేసామన్నమాట. సో ఫైనల్గా ఈ కార్ సీట్ మాకు డీల్లో దొరికింది. ఇది వచ్చేసరికి ఏంటంటే మాకు అరౌండ్ $200 ఏమో పడింది. అది కూడా డీల్ తర్వాత. ఒరిజినల్ ప్రైస్ నాకు ఐడియా లేదు, గుర్తులేదు. బట్ అరౌండ్ $200 ఏమో ఆఫ్టర్ డీల్ పడింది అనమాట. పర్లేదు, మంచిగానే ఉండింది. అంటే లైక్ క్లాత్ అది బాగానే ఉంది, కానీ కాకపోతే వాడికి ఇచ్చిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది కొంచెం క్వాలిటీ అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే అనిపించింది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కార్ సీటు పైన సైడ్స్ వచ్చేసరికి అంతకుముందు పాతదానికి రేర్ ఫేసింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఈ సైడ్లు మాత్రం కింద మాత్రమే క్లిప్ చేయాల్సి ఉండేది, పైన లేదనమాట. మేబీ ఇది ఫ్రంట్కి పెట్టేసరికి అనుకుంటా దీనికి పైన కూడా ఇచ్చాడు కదలకుండా. అండ్ ఇది ఏదైతే ఉందో ఆ బాల్ ఉంది కదా, ఆ బాల్ వచ్చేసరికి ఏంటంటే మిడిల్లో ఉండాలన్నమాట. సో మిడిల్లో ఉంది అంటే ఏంటంటే కార్ సీటు ప్రాపర్గా ఫిట్ అయింది అని చెప్పేసి, లెవెల్లో ఉండింది అని. ఒకవేళ కనుక ఆ సిల్వర్ బాల్ ఏదైతే ఉందో అది సైడ్స్కి ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే కార్ సీటు ప్రాపర్గా సెట్ అవ్వలేదు అని చెప్పేసి. సో అది ఒక ఇండికేటర్ అనమాట. అంటే కార్ సీట్ మనం మంచిగా సెట్ చేసామా లేదా అన్నదానికి. అంటే చెప్పాను కదా. సో వన్స్ మేము లైక్ అన్ని క్లిప్పింగ్ చేసిన తర్వాత ఏంటంటే జస్ట్ చెక్ చేస్తున్నాడు లక్ష్మణ్, అంటే కార్ సీట్ మూవ్ అవుతుందా లేదా అని చెప్పేసి. అండ్ ఆల్సో లైక్ అక్కడ అదే
లెవెల్ ఉంది కదా, అది ప్రాపర్ లెవెల్లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటున్నాడు అనమాట. సో అలా కవర్ సీట్ చెక్ చేయడం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆద్యాన్ని అయితే కూర్చోబెట్టాము. అండ్ మేమేమనుకున్నామంటే చెప్పాను కదా ఇందాక, రేర్ ఫేసింగ్లో అయితే ఒక 10-20 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చునేది కాదనమాట. సో ఫ్రంట్ ఫేసింగ్లో ఉంటుందా ఉండదా అనేది మాకు అంత అంటే ఇప్పటికీ ఐడియా లేదు. ఎందుకంటే మాకు వచ్చేసరికి ఏంటంటే మేము మధ్య మధ్యలో కాఫీ కనో లేకపోతే స్టోర్స్ అని చెప్పి 10-15 మినిట్స్కి మేము దిగిపోతున్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే తను కూర్చుంటుందా కూర్చోదా అనేది ఐడియా రాలేదు. మేబీ మేము లాంగ్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు ఒక ఐడియా వచ్చింది తను కూర్చుంటుందా లేదా అని చెప్పేసి. బట్ ఈరోజు అయితే కొంచెం రీజనబుల్గా మంచిగానే కూర్చుంది. హాయ్ హాయ్. లక్ష్మణ్కి ఏంటంటే మేము ఇంట్లో నుంచి వెళ్ళి ఒక 3-4 అవర్స్ రాము అంటే ఖచ్చితంగా కాఫీ కావాలి. అందుకని ఫస్ట్ స్టార్బక్స్కి వెళ్ళి అక్కడ ఒక బ్లాక్ కాఫీ తెచ్చుకున్నాడు. అండ్ నేను వచ్చేసరికి ఈ మధ్య బయట కాఫీలన్నీ అవాయిడ్ చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను బ్రౌనీ తీసుకొని రమ్మని చెప్పాను. సో అలా లక్ష్మణ్ బ్లాక్ కాఫీ అండ్ నేను బ్రౌనీ తీసుకున్నాను. అండ్ ఆద్య వచ్చేసరికి పాపం మా ఇద్దరు కళ్ళి చూస్తుంది అనమాట, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇవ్వండి నాకు అని చెప్పేసి. అంటే నేను బ్రౌనీ తింటుంటే ఎమ్ 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 అంటుంది. అందుకని చెప్పేసి నేను తినుకుంటా పక్కన పెట్టేశాను. సో అలా ఒక 10 మినిట్స్ అయ్యేసరికి మేము మెరీ మ్యాక్ మాల్కి వచ్చేసాము. ఇవి వచ్చేసరికి ఎలా ఉన్నాయి అంటే ఓపెన్ అవుట్లెట్ అనమాట ఇది. అంటే లైక్ ఇండివిజువల్ స్టోర్స్ పక్క పక్కన ఉంటాయి. మాకేంటంటే కొంచెం క్లోజ్డ్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అక్కడ కొంచెం చలి ఎక్కువ ఉందన్నమాట. సో ఆద్యకి ఏంటంటే కొంచెం అంత కంఫర్ట్ అనిపించలేదు. సో కొంచెం క్లోజ్డ్ ఉంటే కొంచెం వామ్గా ఉండేది కాబట్టి మేబీ కొద్దిగా ఫ్రీగా ఉండేదేమో అనిపించింది. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే తెలుసు కదా, డీల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఉన్నారనమాట. సో మాకు పార్కింగ్ దొరకలేదు. సో అలా ఎవరికి వాళ్ళు ఏంటంటే ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేశారనమాట. సో కొంతమంది అలాగా గ్రాస్లో పెట్టేశారు. మేమేంటంటే ఇట్లాగా సైడ్కి పెట్టామన్నమాట. ఎందుకంటే మాది చిన్న కారు కాబట్టి సో అది వచ్చేసరికి ఫుట్పాత్ ఎక్కలేదు కాబట్టి మేము అలా పక్కకి ఆపేసి ఉన్నాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మేము తనని కార్ సీట్లో పెడదాము లేక స్ట్రాలర్లో పెడదాము అనుకున్నాము. సో ఎందుకంటే అటు ఇటు మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. బట్ అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట. సో స్ట్రాలర్లోంచి తీసేసి లక్ష్మణ్ ఎత్తుకున్నాడు. అండ్ చెప్పాను కదా, చాలా అంటే చాలా చలిగా అనిపించింది. ఎందుకో అంటే లేక మేము ఉండే దగ్గరికి అది జస్ట్ ఒక 20 మినిట్సే. మేము అంత ఎక్కువ చలి ఉండదు అనుకున్నాం అనమాట. వెదర్ చూశాను బట్ సమ్వేర్ ఎక్కడో బాగా చలిగా, అంటే మేబీ గాలి రావడం వల్ల అనుకుంటా. సో బాగా చలిగా అనిపించింది. సో ఆద్యాకైతే ఏంటంటే పైన వచ్చేసరికి దాన్ని ఏమంటారు, హుడీ ఒకటి వేసాము. అండ్ అలాగే ఒక టోపీ లాంటిది పెట్టామన్నమాట. సో తనకి గ్లోవ్స్ కూడా వేద్దామని ట్రై చేస్తే అస్సలు ఉంచుకోలేదు. సో బట్ యా అట్లీస్ట్ లైక్ ఆ క్యాప్స్ అయితే ఉంచుకుందనమాట ఎండు దాకా. సో పింక్ క్యాప్ అయితే మధ్యలోనే లాగేసింది. బట్ హుడీ మాత్రం అలా వేసి ఉంచాము. సో చెప్పాను కదా, ఇలా షాప్స్ వచ్చేసరికి ఏంటంటే పక్కన ఉంటాయి అనమాట. సో ఒక స్టోర్ నుంచి ఇంకో స్టోర్కి వెళ్ళాలి అంటే మనం లేక బయటికి రావాల్సి ఉండింది. మేమైతే ఇంకా అన్ని వేటికి వెళ్ళలేదనమాట. ఎందుకంటే మేము వచ్చింది షూ చూడడానికి కాబట్టి. సో షూ వరకే వెళ్దాము అనుకున్నాము. బట్ కాకపోతే ఏంటంటే మధ్యలో మాకు కాటర్స్ కనిపించింది. సో అట్లీస్ట్ లైక్ చాలామంది జనాలు ఉన్నారనమాట. అండ్ ఆల్సో స్టోర్ వైడ్ 60% పెట్టారు. సో ఊరికే వెళ్ళి చూద్దాము అనుకున్నాము. సో ఈలోపు ఏంటంటే అద్దెకి ఇది ఒక టాయ్ దొరికింది. సో ఆ టాయ్ని చూపించి మొత్తానికి ఆ కార్ సీట్లో లైక్ స్ట్రాలర్లో అయితే కూర్చోబెట్టాము. సో లక్ష్మణ్ ఏంటంటే అలా ఆద్యాన్ని చూసుకుంటున్నప్పుడు నేను వెళ్ళి అలా కొన్ని షాప్ చేసుకొని వచ్చి నేను లైన్లో నించున్నాను అనమాట. లక్ష్మణ్ పాత్రం ఆద్యాన్ని చూసుకుంటూ ఉన్నాడు. సో అలా ఏంటంటే నాది బిల్లింగ్ అయిపోయి నేను వచ్చేసరికి ఏంటంటే ఆద్య మంచిగా ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంది అనమాట. పక్కన ఎవరో పాప ఉన్నారు. సో తను వచ్చేసరికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఆద్య తనని చూస్తూ కూర్చుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ తనని అలా ఆడుతూ చూస్తుంటే. అండ్ ఆల్సో లైక్ ఇక్కడే కాదు, నేను కొన్ని రికార్డ్ చేయలేదనమాట. బట్ వేరే కిడ్స్ కూడా, మన ఇండియన్ కిడ్సే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఆద్య అయితే చాలా బాగా ఆడుకుండింది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చింది షూ కోసం కదా, అందుకని నైకీకి వెళ్దామని చెప్పి చూసారు కదా, క్యూ చాలా ఉందన్నమాట. సో ఆ క్యూ అంతా అయిపోయి లోపలికి వెళ్ళాలంటే అట్లీస్ట్ మినిమం 30-40 మినిట్స్ పట్టిద్ది. సో మనకంతా వెయిట్ చేసే టైం లేదు అని చెప్పేసి పక్కనే అండర్ ఆర్మర్ ఉంటే అది వచ్చేసరికి కొంచెమే క్యూ ఉండిందనమాట. సో దానికి వెళ్ళాము.
అంటే ఫస్ట్ నేను ఆద్యాన్ని పట్టుకుందాము, లక్ష్మణ్ చూస్తాడు అనుకున్నాననమాట. లక్ష్మణ్ చూసారు కదా, వేసుకొని వచ్చింది వైట్ షూ అండ్ మళ్ళీ వైట్ షూ చూస్తున్నాడు. సో తనకు ఒక ఫ్యాంటసీ ఉండిద్దనమాట. ఇన్ జనరల్‌గా షూస్ ఇష్టం, అందులో వైట్ షూ అంటే చాలా ఇష్టం అనమాట. సో అవి చూస్తున్నాడు. ఫస్ట్ ఏందంటే నేను ఆద్యాన్ని పట్టుకొని ఉంటే లక్ష్మణ్ ట్రై చేశాడు. దాని తర్వాత నేను ట్రై చేశాననమాట. అండ్ ఆద్య వచ్చేసరికి ఏంటంటే దగ్గరుండి వాళ్ళ నాన్నకి షాపింగ్ చేపిస్తుంది. చెప్పాను కదా, నేను వీటిల్లో ఒకటి తీసుకున్నాను. అది ఏదై ఉంటుంది అనేది మీరు గెస్ చేయండి. యాక్చువల్‌గా ఏందంటే నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలోనే చూపిద్దాం అనుకున్నాను. బట్ కాకపోతే ఏందంటే ఆల్మోస్ట్ ఇది 12 మినిట్స్ వీడియో అవుతుంది కదా, మళ్ళీ ఆ హాల్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా లెంతీ వీడియో అవుతుంది అని చెప్పేసి అది నెక్స్ట్ రేపు ఇంకొక వీడియో పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మేము ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారనమాట. సో ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర ఒక ఫోటో దిగుదాము అనుకుంటే చూసారు కదా, ఆద్య వచ్చేసరికి ఏంటంటే కాలు పట్టుకొని అస్సలు వదిలిపెట్టలేదనమాట. సో ఇంకా తనని ఎత్తుకొని ఒక ముగ్గురం కలిసి ఒక చిన్న ఫోటో అయితే దిగాము. యాక్చువల్గా దీని తర్వాత వచ్చేసరికి ఏంటంటే మేము ఇంటికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే కోల్స్లో మేము కుక్వేర్ సెట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఐడియా రాలేదనమాట. లైక్ మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసింది, మేము ఇంకోటి అనుకున్నాము. సో అట్లీస్ట్ లైక్ ఇన్ స్టోర్ కనుక వెళ్ళారు అనుకో, అక్కడ ఏదన్నా డిస్ప్లే ఉంటే అసలు క్వాలిటీ ఎలా ఉంది, అది వెయిట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోవచ్చు కదా అని చెప్పేసి కోల్స్కి వెళ్ళాను. యాక్చువల్గా మేము వెళ్ళింది ఏంటంటే చెప్పాను కదా, కుక్వేర్ సెట్ చూడడానికి అని చెప్పేసి. అది కాకుండా వేరే షాపింగ్ చేసామన్నమాట. ఎందుకు అంటే అక్కడ కుక్వేర్ సెట్ వచ్చేసరికి ఓపెన్లో లేదు, అండ్ ఉన్నది కూడా వచ్చేసరికి ఏంటంటే మాకు ఆన్లైన్లో చూపించిన ప్రైస్ వేరే ఉంది, అక్కడ చూపించిన ప్రైస్ వేరే ఉండిందనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి మాకు కావాల్సిన ప్రైస్ లేకుండే. అండ్ ఇవి ఫోటో ఫ్రేమ్స్. ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆద్య ఫొటోస్ పెడదాం అనుకున్నాం, బట్ ఇప్పటి వరకు కుదరలేదనమాట. అందుకోసం అని చెప్పేసి డీల్లో ఉన్నాయి కదా అని కొన్ని ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ చెప్పాను కదా, కుక్వేర్ సెట్ కోసం వెళ్ళాను కానీ అదైతే కుదరలేదు, అదైతే ఆన్లైన్లో పెడదామని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఇంకా నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.